ఇంట్రడక్షన్ అంటే ఇంట్రడక్షన్. సరే నువ్వు అడుగు చెప్పమని. ఓకే ఇంట్రడక్షన్. ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్పండి. ఇంట్రడక్షన్, సెకండ్ ఇంట్రడక్షన్, థర్డ్ ఇంట్రడక్షన్, ఫోర్త్ ఇంట్రడక్షన్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంటి బాధ? ఓకే ఓకే చెప్పు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే నవ్యాస్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్. అదే గైస్, నాకు శ్రీజ గిఫ్ట్ ఇచ్చింది. కాదు గైస్, దానికే తెచ్చుకుంది. ఇదేంటో నాకు తెలీదు. నాగేంద్ర తీసుకొచ్చాడు నా కోసం. రోడ్డు మీద దొరికింది తీసుకొచ్చా. నేను బస్ స్టాప్ లో ఎక్కించుకున్నాను. కనీసం గిఫ్ట్ ఇచ్చింది కూడా మంచిగా చూడనివ్వరు. ఇదేంటో చూద్దాం రండి గైస్. నీకు కొంచెం డిజబిలిటీ ఉంది కదా, దానికి హెల్ప్ అవుద్దని గిఫ్ట్ ఇచ్చాడు. చెంపలేవలే ఆగు. బుక్సా? మనం ఉన్న బుక్లే చదవాలి, ఎందుకు దీనికి పట్టుకున్నాను. తినన్నా బయట. ఎంత గెస్ట్ చేయి. మొన్న సినిమా చూసారు కదా అనుకుంటా. అది ఇప్పుడు అయిపోయింది. ఇంకా బండ బుక్స్ అంటే ఎన్ని బుక్స్ ఉన్నాయి? 2 బుక్సా? ఒకటి డిజబిలిటీకి, ఒకటి ఇంకొకటి దేనికి? ట్విస్టెడ్ సిరీస్ బుక్స్ అన్ని. నువ్వు ట్విస్టెడ్ సిరీస్ బుక్స్ అన్ని కూడా నాగేంద్రనే నాకు గిఫ్ట్ ఇచ్చాడు. బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ ఉంది, నేను చూసా. బ్లాక్ అంటే హంటింగ్ వెళ్ళిన అండ్ హాంటింగ్ వెళ్ళింది రెండు. వాళ్ళు వస్తారా చూడు. వాళ్ళు డైరెక్ట్ క్లాస్కి వెళ్ళి వస్తారు. చూస్తాం అనుకుంటున్నాను. నవ్య ఇది తీయడానికి రాకపోతే నవ్య ఇదా స్మెల్ వస్తుంది. కోల్గేట్ పేస్ట్ ఒకటి పెట్టకు ఫస్ట్ పైన దాని మీద, ఎందుకంటే అది మనం తిని సెకండ్ వీడికి ఇస్తే వాళ్ళు నమ్మరు. ఇంత ఇంటెలిజెంట్ నవ్య. చదువులో తప్ప నవ్య ఇది ఓకే నా చూడు. బయట తగిలితే సెట్ అవుతుంది. అంటే ఇంకొక సరే కనిపించదులే, కనపడదు కదా. ఫస్ట్ది పెట్టకు, సెకండ్ది పెట్టు. ఏదో మూవీలో చూసాను. థర్డ్ది పెట్టు. ఫస్ట్ వదిలేస్తున్నాం. సెకండ్ ఫోర్త్ది పెట్టు చాలు. ఇది పట్టుకో. మమ్మల్ని చెప్పుతో కొడతారు. క్రీమ్ అట్టు. మరీ ఎక్కువ పెడితే పాపం వాళ్ళకి కూడా టేస్ట్ బాగుంటుంది కదా. అందుకని ఎక్స్ట్రా పెడదాం. ఆ సాయి కూడా ఇద్దాం. ఫస్ట్ నేను తింటా, సెకండ్ వాళ్ళకి ఇస్తా. లేకపోతే నవ్య దొరుకుతున్నావు. నవ్య అట్లా ఇస్తే తిన్న వెంటనే ఫస్ట్ నువ్వు తీసేసుకో, సెకండ్ ప్రెగ్నెంట్ చేద్దాం, థర్డ్ది నేను తీసుకుంటా. ఆ ఫోర్త్ రెడీ అవుతాకి ఇద్దాం. ఇది పెట్టు సాయికి సెట్. నువ్వు అక్కడికి వెళ్ళాక కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ అయ్యకప్పుడు నేను వస్తుంది. శ్రీజ ఫస్ట్ నీది. అయినా ఇది ఎవరైనా చెప్తాడా? చాలు పదా. క్లాస్ స్టార్ట్ అయింది. 5 minutes అయిపోయింది కూడా. కాకపోతే క్లాస్లో అయితే మన నవ్య నీకు నువ్వు చచ్చిపో, నీ పేరు గుర్తులేదు కాదు. ప్రాంక్ ఇమేజ్ చేయాలని ఆలోచించింది. నువ్వు చచ్చిపో వెళ్ళే, నేను ప్రాంక్ అవ్వను. సో గైస్, బిస్కెట్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇందులో ఫస్ట్దేమో క్రీమ్, సెకండ్ది పేస్ట్, థర్డ్ది క్రీమ్, 4, 5ది. సో ఇది ఒక్కటే ఒక్కొక్కరికి ఇద్దాం. కాకపోతే ప్రజ్ఞాకి ఇచ్చినప్పుడు నిక్కి అక్కడ ఉండకూడదు, నిక్కి ఇచ్చినప్పుడు ప్రజ్ఞ అక్కడ ఉండకూడదు. ఫస్ట్ సాయి మీద చేసినప్పుడు వీళ్ళిద్దరు ప్రాంక్ చేసినప్పుడు ఉండకూడదు. ఫస్ట్ వీళ్ళిద్దరిని చేసి లాస్ట్ సాయి మీద. ఓకే, బిస్కెట్స్ ఇక్కడ పెట్టుకుని. ఆల్సో వీ హ్యావ్ అనదర్ ప్రాంక్ ఫర్ యూ. అది నవ్య మీద. నవ్య కూడా తెలీదు. బ్రెడ్ తీసుకొచ్చా, బ్రెడ్ పైన క్లోజ్అప్ పేస్ట్ చేసి నవ్యతో ప్రాంక్ చేద్దాం. टैप एग्जाम है
ఇంకా ఉన్నాయా? యూ డోంట్ వాంట్ టు. కాదా కాదా నీకు సాయి తిండి ఏదో తేడాగా ఉందేంటి? తిను. నవ్య ఈరోజు నవ్య బర్త్డే కదా. ఆగు, బిస్కెట్ ఇస్తాను తినో. ఏ బిస్కెట్? ఓరియో బిస్కెట్ తినరా. సో గైస్ ఇప్పటి వరకు అందరినీ ప్రాంక్ చేసాం కదా. నెక్స్ట్ నవ్యకి తెలీదు. సో మేము నవ్య మీద ప్రాంక్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే బ్రెడ్ తీసుకొచ్చా. బ్రెడ్ పైన క్లోజప్ పేస్ట్ పెడదాం. క్లోజప్ తీస్తా. ఏంటి మైనస్ అని చెప్తావా? ఏంటి కాదు, బ్రెడ్ జామని చెప్తావా? బ్రెడ్ జామ్ తింటావా? నవ్య బయట పోదాం. నిఖిలేష్కి ఇద్దాం. నో నిఖిలేష్, నో ఆయిల్. ఇప్పుడు ఇది బ్లాగ్ లో పెడతావు కదా. బక్రా 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 ఇంకా తినలేదా? మనీష్ బ్రెడ్ జామ్ మిగలదు మళ్ళీ. రే మనీష్ లేదు. నేను తింటున్నా. చూసి ప్రియాంక వస్తుంది. సైలెంట్ ఉండండి. ప్రియాంక అందరు తింటున్నారు. కొంచెం టేస్ట్ చేసాడు. ఇది జామ్ తయారు చేసిన జామ్. నేను తయారు చేసిన జామ్. కొంచెం టేస్ట్ నాకు కొంచెం. నువ్వు ఎంత తింటాను తిను. నేను తినిపిస్తాను తిను. ఓకే ఇంకొంచెం. అందులో అసలు జామ్ రాదు. అయిపోయింది. బ్రెడ్ జామ్ తింటావా? బ్రెడ్ జామ్ ఇస్తా. కాలేజ్ వస్తా. కాలేజ్ రోజు చేయలే కానీ మంచి ఉంది. నేను తినిపిస్తాను. చెప్పు ఎలా ఉంది బ్రెడ్? ఎలా ఉంది? నా సబ్స్క్రైబర్స్ అందుకే సజెస్ట్ చేస్తా తినమని బ్రెడ్. క్లోజ్అప్ కన్నా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ వాడితే ఇంకా బాగుంటుంది. అది ఆల్రెడీ ఓరియో బిస్కెట్ లో సాయికి పెట్టాను. నిక్కి చెప్పు, నీకు ఎలా అనిపించింది చెప్పు. వస్తుంది మరి
బ్రెడ్ తింటావా? ఓరియో బిస్కెట్ ఓరియో బిస్కెట్స్ తింటావా? బిస్కెట్స్ ఉన్నాయి, ఓరియో బిస్కెట్స్. నేను తినిపిస్తా. బావా అబ్బే ఏమైంది ఎక్కి? ఏమైంది? బాగుందా? ఇంకొంచెం. సో గైస్ అది ప్రాంక్ అయితే అలా జరిగింది. ఇంకా పేస్ నా చేతికే ఉంది. అలా మా వాళ్ళు కొంతమందిని ప్రాంక్ చేద్దాం అనుకొని ఇంకొంతమంది పాపం ప్రాంక్ అయిపోయారు. బట్ జోక్స్ అపార్ట్, పాపం నివేత అయితే నేను అందులో క్లోజప్ వేసి పెడుతున్నా అని తెలిసి ఏదో కాలేజ్ హాస్టల్ బ్రెడ్ అనుకొని చాలా ఎక్సైట్మెంట్తో తినేసింది. ఇప్పుడు నేను నవ్య మీద ప్రాంక్ ప్లాన్ చేశాను కానీ బట్ కుదరలేదు. నవ్య మీద ఇంకెప్పుడైనా ప్రాంక్ చేద్దాం. అండ్ నవ్య బర్త్డే రేపు, సో అందుకే మేమందరం నవ్య కేక్ కట్ చెప్దాం అనుకుంటున్నాం. ఇక్కడ కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ అయింది మా ఏరియాలో. అక్కడ ఫుడ్ బాగుంటుందేమో ట్రై చేద్దామని వచ్చాం. శ్రీస్ కిచెన్. ఇక్కడ ఈరోజే ఓపెనింగ్. సో ఇక్కడ బగారా రైస్ అండ్ చికెన్ బిర్యానీ మేము ఆర్డర్ చేసాం. ఎలా ఉందో చూద్దాం. వాటర్ పోస్తాను నా తలపైన. ఇప్పుడు అది తిన్న తర్వాత మేము కేక్ కొనుక్కొని నవ్య దగ్గరికి వెళ్ళి నవ్యతో కేక్ కట్ చేపించి ఆ తర్వాత అదే నవ్యతో కేక్ కట్ చేపిస్తాం. మోక్ష చెప్పు ఎలా ఉంది? బాగుంది కదా? ఆనెస్ట్ రివ్యూ ఇవ్వాలి ఎప్పుడైనా, ఫేక్ చేయొద్దు. నాగేంద్ర నువ్వు చెప్పు బిర్యానీ ఎలా ఉంది? నువ్వు తీసుకొచ్చా, నువ్వేం వండలేదు, నువ్వు జస్ట్ ఓకే ఫైన్. మన మాటలు పట్టించుకోండి గైస్. బిర్యానీ అయితే బాగుంది. బగారా రైస్ కూడా బాగానే ఉంటుంది కానీ సైడ్ టేస్ట్ లేదు. అదే నా పేరు ర్యాంక్ చేసుకున్నా వద్దులే మళ్ళీ ఏడుస్తుంది. నవ్య NAVYA. केक कॉस्ट में स्ट्रेट लेफ्ट నెక్స్ట్ నువ్వే. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతలో. ఏమో ఇంటికి వెళ్ళాలి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. ఏయ్ మొహమ్మద్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్. పైన చూడండి ఒకసారి. మంచిగా
హ్యాపీ బర్త్డే కదా మనం కూడా నాకు వద్దమ్మా. కట్ చేస్తున్నా నవ్య ఎందుకంటే సేమ్ పాడుతుందంటే ఈ ఫస్ట్ పీస్ దానికి వెళ్ళాలి ఏడుస్తా లేకపోతే మళ్ళీ ఆమె ఏడుస్తే ఇంకా చూడండి రా ఒక న్యూస్లో మర్చిపోయా. నాకు పెట్టేస్తాను ఓ నీకు కదా మర్చిపోయా ప్లీజ్ నాకు తెలిసి నేను చెప్పాలి ఫిక్స్ అయిపోయా అదే అసలు ఏం చేస్తున్నావా మళ్ళీ పాప నీకు సరిపోలేదు పోనీ మీరు తినండి అయిపోయి పిల్లని వస్తా అదే చేస్తుంది ఇంకేమన్నా ప్లీజ్ హ్యాపీ బర్త్డే ప్లీజ్ నిజంగా పెట్టుకోండి నాకు తెలిసింది కేక్ ఎందుకు కట్ చేయించిన నార్మల్ కేక్ ఇస్తే బాగానే ఉందా థ్యాంక్ యూ శ్రీజ అబ్బ మాత్రం నువ్వు పెట్టవా? కొట్టరాలే. వెళ్ళే మనం స్టూడెంట్స్ మనం అన్నీ చెప్పాలా తను ఓవర్ యాక్షన్ చూడు నవ్యదైతే. మనం స్టూడెంట్స్ అంట. నవ్య మనం ఆ స్టూడెంట్స్ ఏది చూడు ఒకసారి. చిరాకు పిలుస్తుంది చూడదు. ఫోటో దిగుతా థ్యాంక్ యూ ఇలా ఒకసారి. వైపు చూడాలి అర్జెంట్ ఫోటో వస్తాయి టీమ్ ఆప్షన్ కలిసి యాక్టింగ్ చేస్తున్నాడు. తెలిసి ఎంత బాగుంది ఇదంతా యాక్టింగే. నా బర్త్డే నాకు తింటావంటే నేను పెట్టినది తిన్నాను పెట్టినది నవ్య పోయింది రేపు అయితే మాకు రోజు నవ్య బర్త్డేనే. అందరికీ చెప్తా నైస్ మీరంతా నాకు తెలిసినా తెలియకపోయినా మీ అందరి స్కూల్స్లో నేను చాక్లెట్స్ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అది ప్రూఫ్ ఫ్రెండ్ మీ బర్త్డేకి ఏ రోజు అని ఎవరికైనా పంపించాలి ఎందుకంటే August 15th కాబట్టి నవ్య అందరికి వాళ్ళు తెలిసిన తెలియపోయినా పుట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన పేదోళ్ళు అభిలాష్ ప్రతి స్కూల్లో మిక్స్చర్ ప్యాకెట్ పంచింది, చాక్లెట్స్ పంచింది, బిస్కెట్స్ పంచింది. చాలు థ్యాంక్ యూ నవ్వచ్చు కదా ఇద్దరు కొంచెం చిత్త మొహాలు వేసుకొని. సారీ గైస్ లేక తింటున్నాడు చెప్పావా వీళ్ళేంటో వీళ్ళకి నచ్చినట్టు లేక ఏడుకుంటున్నారు కొంచెం పెట్టవా సాయి ఫేస్కి పుయ్యకు, ఆ పిల్ల మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఎవరికో ఇచ్చినట్టు ముందు కలిసి పంపించాలి హ్యాండ్ వాష్ చేసి చేసుకోపో మోష్ ఇద్దరు ఫోటో దిగలే మంచిగా ఫోటోగ్రాఫర్ పేజ్ గైస్ వీళ్ళందరికీ మేము పే చేస్తున్నాం తీ పర్లేదు పిల్లలు కూడా పిల్లలు అది వీడి ఫోటో కోసం రే అది ఎక్కువ తినింది ఇప్పటికి కేక్, మళ్ళీ వామిటింగ్ అయిపోతుంది. అది ఇప్పుడే చెప్పాలి కింద సారీ గైస్ నవ్య అలా తోసేయకూడదు కేక్ పెట్టినప్పుడు, రేపు కూడా అలా తొయ్యికే మంచిగా. అదే సరే చాలు గైస్ థ్యాంక్ యూ యూట్యూబ్ లో బాగా వచ్చిందా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ పార్టీ ఎప్పుడు ఇస్తావు చెప్పు. పార్టీ కేక్ అంతా మీకే తినండి ఇప్పుడు ఇస్తాం పదండి వెళ్దాం ఇప్పుడు వద్దు కానీ మాకు తర్వాత క్యాఫ్టీరియాలో బిర్యానీ పార్టీ కావాలి. అండ్ ఆల్సో పిజ్జా ఓకే డన్. ప్లీజ్ do like share comment and subscribe to it's Shrija ఇదేనా రా చెప్పడం, మంచి చెప్పండి రా. నీ ఫ్రెండ్స్ నా ట్రూ నిజంగా? ఎవరు చెప్తున్నా మీరేదో సోది కాకుండా మేము ఏం చేస్తాం సోది కాకుండా are you serious సరే అది చెప్పొద్దు డోంట్ ఫర్గెట్ టు like share subscribe to
శ్రీజా